పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. తన్ని తన్ని ఎవరిని తన్ని? షడప్. తన్ని అన్నా వెళ్ళ అన్నా నీళ్ళనే అర్థం. ఓహో వెళ్ళం వెళ్ళం ఎక్కడికి వెళ్ళక ఎక్కడ ఉండు. అబ్బా ఈ న్యూసెన్స్ అంతా అనవసరం. రూమ్ ఇవ్వండి. இதோ சூடு குட்டி இந்த ஹோட்டலு ரொம்ப ఫ్యామిలీ టైప్ హోటల్. நீ பண்றது கிரிமினல் பரன்னா கூட ரொம்ப ఫ్యామిలీ టైప్ లో பண்ணுவாங்க. சும்மா இந்த பார் ராஜா, పాడతాను చెప్పమ్మా. నీ కపిలు రొంబ గుడ్ కపిల్ మాదిరి ఇరికారు. ఇరికేమిటి? బాగా ఇరుక్కున్నావు. నీ చుమ్మా రొంబ కామెడీ బాయ్. అబ్బా రూమ్ నెంబర్ ఎంత? కీస్ ఇవ్వండి. 12 12 ఏదో 100 లో చెప్పేటి. ఎంత చేట? ఓ అయ్యమ్మో ఏ లేదా బాబు. ఎంత చేట? వారిని అమ్మ కలిపి మారదు. ఎల్లిలియో మీ మామ పొగడేలియో. ఇదిగో నిజం చెప్పకపోతే నా మీద ఒట్టేయాలక. ఏ నిజం చెప్పాలి? మా అప్ప నువ్వు ఏం మాట్లాడుకున్నారు? మావ కోడళ్ళు అన్నాక చాలా విషయాలుంటాయి. నీకెందుకు? అల్కా ప్లీజ్ నన్ను సస్పెన్షన్ పెట్టద్దు. ఆయన నిన్నేమన్నా అన్నాడా? తిట్టాడా? బెదిరించాడా? భయపెట్టించాడా? లేదు, ఆయన గొప్ప జెంటిల్మెన్. ఎవరు? మా అప్పనా? ఎస్, జెంటిల్మెన్ కాబట్టే మన పెళ్లి కొప్పుకున్నారు. పెళ్లి కాకముందే మన దగ్గర అవ్వాలని, ఒకరి మనసు ఒకరు తెలుసుకోవాలని ఇలా హనీమూన్ కి పంపారు. అయితే నా మనసులో ఉన్న మాట అడుగుతాను, నీ మనసులో ఉన్న మాట చెప్తా. అడుగు. నువ్వు నిజంగా నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు? నీ డబ్బు కోసం మాత్రం కాదు. అది నాకు తెలుసు. చూడలక, ఒక ఆడపిల్ల చేత ప్రేమించి పట్టడానికి మగాడికి ఎన్నో అర్హతలు ఉండాలి. ప్రేమ హింసనని భరిస్తుందేమో గాని మోసాన్ని భరించలేదు. నేను నిన్ను మోసం చేశాను, తెలివిలో నటించాను, గొప్ప డాక్టర్ అని దగా చేశాను. ఆ రోజు బ్యాంకులో డకైట్ ని అటాక్ చేయటం, దోపిడీ నుంచి బ్యాంకుని కాపాడటం, నిజంగా నేనేదో హీరోనే చేయలేదు. నా తెలివి ధైర్య సాహసాలు అన్ని అబద్ధాలు. నీకోసం, నీ ప్రేమ కోసం నేను ఆడిన నాటకాలు. నాకంట దురదృష్టంతుడు మరొకరు ఉండడు. నేను పుట్టగానే మా అమ్మ చచ్చిపోయింది. నా పుట్టుకతోనే ఒక ఆడదాన్ని బలి తీసుకున్నా. ఇప్పుడు నిన్ను, నీ ప్రేమను బలి తీసుకోవటం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు చెప్పు, ఇన్ని తెలిసి నన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నావా? Now I really love you, Ramu. I love you. హలో హలో నేనరా. నువ్వా? చెప్పు. నేనే శేఖర్ని. చెప్పు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఫోన్లోంచి. అబ్బా ఫోన్లో నుంచి ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నావు? మనూళ్ళొచ్చారా? చెప్పు. ఇప్పుడు మీ నాన్న ఆ. నీ మీద నిఘా వేయమని ఆ చిన్నపాడు వాళ్ళ బ్యాచ్ పంపించాడు. ఎస్టీడీ బిల్ పడిపోతుందిరా. జాగ్రత్త. హలో 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 హలో. ఓరి నీ ఎస్టీడీ బిల్ తగలయ్యా. వీడు ఏ విషయం చెప్పకుండా ఫోన్ పెట్టించాడటి. తొందరగా పెట్టేసుకో. అబ్బా, ఏంటి? తొందరగా సామాన్ సర్దేసుకో. మమ్ముట్టి ఉల్ల వరటమో. నువ్వా లోపలికి వచ్చేసి ఊళ్ళో వక్క ఉంటావేటి? చుమ్మ చేట. ఆ సొమ్మ శాట్ ఎందుకు వచ్చావంట? రాము సార్కి రూమ్ సౌఖ్యమో. ఏంటో సౌత్యం. ఇలాంటి డట్టి హోటల్ రావడం కన్నా ముషీరాబాద్ జైల్లో రూమ్ తీసుకుని ఉంటే హ్యాపీగా ఉంటుంది. ఓ చుమ్మ చేట. నాది హోటల్కి మినిస్టర్సే వస్తున్నారు. వాళ్ళు కూడా జైలుకుని వస్తారేమో. ఎండ గురువాయూరప్ప 5 స్టార్ హోటల్ అన్నా ఇంత డిగ్రేడ్ అయి ఉండో. చుమ్మా ఇరయ్యా, మీ హోటల్ కి కేడీలు రౌడీలు గూండాలు వస్తున్నారని నాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయ్యో సంబా జీ సర్కార్. కిత్నే రూమ్ చాహియే? 4 కమరే. అర్థమైందా? 4. 4 రూమ్లు ఎదికే ఉండడానికేనా? ఎండ గురువాయూరప్ప కేడులు గుండాలు ఉందా? హలో హలో హస్బెండ్ వాడి ఇరికాడు. మమ్ముట్టియా? ఆమా. ఇగో నీ ప్లాంటర్ పడి మాట్లాడు. హలో మమ్ముట్టి ఇవిడే నా నార్కేడు పేసిది. నారికేళి ఎంత సమాచారం? 4 పేరు వందాచి. 4 పేరు ఉందాచో. 4 రూమ్లు వేడు. 4 రూమ్ వేయడము నా ఇప్పుడే. ఇదిగో వచ్చిన వాళ్ళ 4 కేడీలు. తొందరగా వెళ్ళు. అవును నా కేడీలు నా ఇప్పుడా పోయి రూమ్ ఇల్లు అని నా తొలి అంతే వెళ్ళు. గిలే బాగిలే వెళ్ళు. నువ్వు ఇక్కడే ఉండి ఇప్పుడు వస్తాను. కమోష్. ఎంత సారు ఎంత సారు ఉండేది ఎంత ఊరు ఎంత పేరు అడ్రస్ అందా? డోన్ హైరే తండువాల. వీడు నా మొగుడు వాడు. ఈ మొగుడు నీకే సొంతం. ఎన్న ఎన్న మమ్మల్ని వాయిస్తే ఎలా? ఇవిడే పారు సారు నీ ఎన్న ఎనకన్నా వాళ్ళకి రూమ్లు లేవని పంపించి. నీ చుమ్మా ఇరియా. సార్ వాడు 10,000 10,000 అడ్వాన్స్ కుడతారు. ఏం కుడతారు? పంపించే. 10,000 అడ్వాన్స్ రూమ్ ప్లీజ్ వాడి సంగతి మీకెందుకు? పేరు చెప్పు. నేమ్ నేమ్. नाम बोलना आमा। लिखो
ఏ హై ఎల్టీటీ ప్రభాకరన్ హై తమిళ పులియో అమోష్ తమిళ పులి లేదు మలయాళం పిల్లి లేదు సారథి ఎంత పేరు దావూద్ ఇబ్రహీం హై दाऊद इब्राहिम ये फेस देखो ये मुस्टैशेस देखो हाथ में ये सैंडलवुड देखो सैंडलवुड वीरप्पन है వీరప్పన్ సారథి ఎంత పేరు హౌజీ మస్తాన్ హాజీ మస్తాన్ చచ్చిపోతే ప్లీజ్ ప్లీజ్ అదొక్కప్పటి మాట మేము స్మగ్లర్లం అవసరం బతుకుతాం అనవసరం చచ్చిపోతా ఎండ సారు ఆరకిట్ట గన్స్ బాంబేలో ఉండవు అంత బాంబెల్లా నా లాడ్జీలో పేల్తే నా లాడ్జీకి రొమ్మటి అయితేనప్ప మా దగ్గర పేలే వస్తువులు లేవు ఉన్న వాటిని పేల్చే ధైర్యం మాకు లేదు మేమే పేల్చుకుంటాం మేమే చేస్తాం తలాలు తలాలు అన్న సండ யாருக்கேளி இந்த 4 பேர்ని నల్ల పారు ఇంద 4 పేరుదా మనకి జాక్పాట అరే నా దమా ఖరాబ్ అవుతుందిరా భయ్ ఏది ఒక్క పాలి చెప్పు మళ్ళీ ఇంకొక్క పాలి చెప్పు మాఫియా గ్యాంగ్ కింగ్లందరూ నీ హోటల్ ఉన్నారా ఆమా నా ఎప్పుమే పోయి సొల్లియే అరే చెప్ పొయ్యి లేదు స్టవ్ లేదు నిజం చెప్పురా భయ్ ఆ దావూద్ ఇబ్రహీం గాడు మీ హోటల్ అనే ఉన్నారా ఆమా సార్ వాడిని పట్టుకుంటే 8 lakhs రివార్డ్ ఉంది సార్. అరే చెప్ ఇంటడి బే సారు அந்த అవార్డు రివార్డు 1 లక్ష రూపాయి నీయే ఎడుతుకో బ్యాలెన్స్ 7 లక్షల రూపాయి నాకు కుడింగే ఏం రా బిడ్డ పోలీసుని బొక్కలే లెక్క పెడుతున్నావు మక్కలు తీస్తా కొడక నీ హోటల్లో ఇంకెవరెవరున్నారు చెప్పు జరా చందనపు చెక్కల వీరప్పన్ ఏంది శాండల్వుడ్ వీరప్పనా సార్ వాడి మీద కూడా 12 లక్షల రివార్డ్ ఉంది సార్. అరే చెప్ ఆడింటాడ్రా మరి ఎల్టీటీ ప్రభాకర్ దండం పెడతా నీ కాలు మొక్తా ఎల్టీటీ ప్రభాకర్ ఆడుకున్నాడా ఆమా సార్ వాడి మీద కూడా 15 లక్షల రివార్డ్ ఉంది సార్. నీకు దండం పెడతా ఆడింటాడ్రా ఇక్కడ మొత్తం అయితే చెప్పు ప్రభాకర్ 12 ఈ ఎంతరా ఈరప్పని 15 మొత్తం ఎంతరా 25 సార్. అరే లెక్కలా నీకు ఎంతరా 35 సార్ 35 అదే చెప్పండి చెప్పినా 35 35 లాక్ గ్రేట్ మరి హాజీ మస్తాన్ అరే శుభ్ తమ్మగిట ఖరాబైందా ఆడు సచ్చింది కదా ఎట్లొస్తాడు రా దయమై వస్తాడా అదంతా మనకి ఏమి సార్ మనకు కావాల్సింది పణం నిజమే అనుకో గాని వాడు నిజంగానే చచ్చిపోతే వీడే అసలైన వాడు వాడే డూప్లికేట్ అని చెప్పేద్దాం సార్. అరే జబర్దస్త్ చెప్పినారా కానీ హాజీ మస్తాన్ గాని ఎత్తి మీద ఎంత ఉన్నాయి 12 సార్. 12 35 లక్షల్లో ఎంత అయినా మొత్తం 37 సార్. అది 47. కరెక్ట్ తమ్మి చిన్న ముచ్చట చెప్తా ఆ మీదున్న 7 లక్షలు నువ్వు తీసుకోపో కడమ 40 లక్షలు అతను ఉంటాయి సార్ నాకు పెళ్లి కావలసిన ఆడపిల్ల ఉంది సార్. అట్లా అయితే హాజీ మస్తాన్ గాని నువ్వు ఎత్తుకోపో అలాగే సార్. సార్ ఎన్నాళ్ళు బేటాల మీద బతికాను మా తమ్ముడు చదివించుకోవాలి సార్. ఠీక్ ఆ ఇబ్రహీం గాని నువ్వు తీసుకోపో మీరు దా ప్రభాకర్ని ఎత్తుకోండి నేను దా వీరప్పని ఎత్తుకుంటాను చూప్ దవా గిట ఖరాబైందా ఆ మాట నేననాలే ఠీక్ హై ఏంటి అర్చంటి చాలా ఎవరికో ఎంత భయం వేసింది తెలుసా? నీ అరుపుకి నేను ఎంత భయపడడం తెలుసా ఏమిటి డాక్టర్ గారు మంచి స్పీడ్ లో ఉన్నారు. అదేంటో అలక నిన్ను ఇంత అందంగా చూస్తుంటే నా మనసంతా మబ్బులు చూసి పురిపి ఆడే కోడిపుంజి అయిపోతుంది. పురివి పాడేది కోడిపుంజి కాదు నెమ్మలి. వెరైటీగా ఉంటదని నేను పుంజని మార్చాను. అలక నిన్ను చూస్తుంటే నేను భాషాభావం అన్ని మర్చిపోతాను. ఆ, ఏంటి డాక్టర్ గారు కవిత్వం కూడా చెప్తున్నారు. కవిత్వం వింటావా? ఏంటిలా కాలు దూతున్నారు? కార్పెట్ క్లీన్ చేస్తున్నాను. కవిత్వం వింటావా? వద్దు కవిత్వం చెప్పు. వద్దు. ఒక్కసారి విను. వంగు ఇది సార్ దవా గిట ఖరాబైందా దగ్గరికి ఎగ్రి ఫాలో మీ కోట్ కోట్ గిట ఖరాబైందా నాకెళ్ళగా ఏం చేయాలి ఏయ్ రాము నిన్నే ఏంటి అలా ఫ్రీజ్ అయిపోయావు?
ఏయ్, మమ్మల్ని పోలీసులో పట్టేస్తావురా? జైలు నుంచి వచ్చేస్తావు, నీ సంగతి రే. మేము ఎక్కడ రోజులు ఉండవురా జైల్లో? మేము ఉండవు జైల్లో ఉన్నారు. నన్ను ముందు పని సరే ఓకే. అన్నం పెడతా. మిమ్మల్ని ఎందు గురించి గుంజుకొచ్చినంటే అలా పబ్లిక్ లా డిఫరెన్స్ ఉంటది కదా, అందు గురించి. ఈ స్వాగతం అంతా మీ గురించే. రే దండ ఏంటనకి ఏంటి? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అలా నీకు రేయ్. అదిగా. ఏ హారతీయ ఆరారోయి మా ఇంటికి రన్నో చల్లున్నది మంచి ఉన్నది. ఆరారోయి మా ఇంటికి రన్నో చల్లున్న. ఆహా, ఎస్ఐ గారు, కొత్త స్టేషన్ ప్రారంభోత్సవం లాగా ఈ ఏర్పాట్లు ఏమిటి? ఏ లేదన్నా, నువ్వు ఒక్క పాలి కుడికాలు లోపల పెడితే మా పోలీస్ స్టేషన్ పావనం అవుతుంది, అందు గురించి. కూడి కాలేం కర్మ, ఏకంగా రెండు కాలే మంచిగా మెల్లగా. చూడండి అన్న, మీరు ఒక్క పాలి నా గురించి నిజం చెప్తే నా జన్మ ధన్యమైపోద్దన్నా. తప్పు ఎవరికి చెప్పాలి? ఐజీకా డిఐజీకా? ఏం లేదన్నా, మీరు ఒక పాలి ఐజీ గారికి కనిపించాలన్నా, గంతే. వెరీ సింపుల్. వాళ్ళందరూ కనపడటం మాకు లేదా? వాళ్ళని వచ్చి మాకు కనపడమను. ఓకే ఓకే గట్లనే. గాని వాళ్ళందరూ వచ్చినప్పుడు మీరు స్మగ్లర్లని ఒప్పుకోవాలి. ఏం స్మగ్లర్ల వెంటాయని బాగుందా? తప్పన్నా, గట్ల అనొద్దు, గట్ల అనరాదే. మీ డిమాండ్స్ మీరు ఒప్పుకోవాలి. నువ్వు శాండిల్వుడ్ వీరప్పనవి కదూ? ఏ విధవ చెప్పాడు? ఉహుం. నీ మీసాలు చూసి నేనే కనిపెట్టినా. ఇవి ఒరిజినల్ మీసాలు కదే బాబు. పెట్టుడు మీసాలు కావాలంటే నువ్వు పెట్టుకో. ఇదేంటి బాయ్, ఎంటికలు తీసి చేతిలో పెట్టిండు. నా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. రేయ్, సార్ పేరు మీద 8 లక్షలు రాసుకో. సార్ 8 లక్షల ఏడు చందాలు ఇస్తున్నారా? మీలాంటి డెకాయిట్లు పట్టుకుంటే గవర్నమెంట్ ఇచ్చే రివార్డ్. ఏ గవర్నమెంట్? ఫామ్ లో ఉన్న గవర్నమెంటా, పడిపోయిన గవర్నమెంటా? కానీ మనకెందుకే, నువ్వు అజుమ్ వస్తాను కదూ? అజీ వస్తాను చచ్చిపోయాడు కదా. గట్లా అనొద్దే, నిజం ఒప్పుకోవాలి. నీ పేరు మీద 12 లక్షల రివార్డు ఉంది. 12 లక్షలు ఇస్తా ఉంటే ఒప్పేసుకోవాలా? నేను హాజీ మస్తాను కాదు. గట్లనా? రేయ్, అన్నం మజాక్ చేస్తుండు, అన్నకు చాయ్ చెప్పరా? ఆ చాయ్తో పాటు మంచి టిఫిన్ కూడా చెప్పాలి. టిఫినా? టిఫిన్కి ఏం కర్మన్నా, నువ్వు శాండిల్వుడ్ వీరప్పని నువ్వు ఒప్పుకో, బిర్యానీ తినిపిస్తా. నేను బిర్యానీలు టిఫిన్లు తినిపిస్తామని మేము డెకాట్స్ అని ఒప్పుకోవాలా? మేము డెకాట్స్ కాదు. అన్న జోక్ చేస్తున్నాడు, జోకు. గది సరే గాని, నీ ఇంట్లో గంధపు చెక్కలు ఎన్ని ఉన్నాయన్నా? మళ్ళీ గంధం తెచ్చింది. మా ఇంట్లో సరుకు చెక్కలు కూడా లేవో. రేయ్, అన్న గర్వం మీద ఉన్నాడు గాని మంచి కొబ్బరి బొండం తీసుకురా. ఏంటి మీరు కొబ్బరి బొండాలు టిఫిన్లు కాఫీలు పెట్టా ఉంటే మేము డెకాట్స్ అని ఒప్పుకోవాలా? కాదు 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 ఖమోష్. కాదు 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 కాదు. మీరు డెకాయిట్లు కాదు. కాదు కాదు. ఓకే ఠీక్ హై. ఎరా, నువ్వు నీ కూతురు పెళ్లి చేయాలి కదూ? అన్ని తీసుకపో, తీసుకపో. ఒక్కడు బీ వదలొద్దు. పూరా పూరా 12 లక్షలు వసూలు చేయి, తీసుకపో. ఏరా, నువ్వు నీ తమ్ముడిని చదివించుకోవాలి కదూ? ఠీక్ హై, నువ్వు అన్ని తీసుకపో, తీసుకపో. ఈవిడ్ని లే నే చూసుకుంటా. పెద్దవారు లెగండ్రీ లెగండ్రీ సారు లెగండ్రీ. రండి రండి. రాము, నువ్వేం చెప్పరా మా గురించి చెప్పు. మీరు ఎవరు? ఎంత సారవాడు ఇంత పూల్తులు మీకు తెలియమో? తెలియదు తెలియం 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 తెలియదు. ఒక వాటి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఫ్రంట్ కి రావా తెలుస్తుంది. మీరు? తెలియం తెలియం. వీళ్ళు మెంటల్ ఫెలోస్. మెంటల్ హాస్పిటల్ వాళ్ళు పిక్నిక్ తీసుకొస్తే పారిపోయారు. రాము రాము ఇదిగో ఇల్లు వీళ్ళకి కానీ రూమ్ ఇచ్చావో ఇక్కడ అందరినీ కలిసియో. నువ్వు 10 సైడియో. మెంటల్ బ్యాచ్, మీకు నా హోటల్లో రూమ్ కావాలా? మీలాంటి వాళ్ళకి నా హోటల్లో రూమ్ ఇల్లు. నువ్వు పద, నేను వస్తాను. ఓకే. ఈ ప్లీజ్. సారు ఎంత సినిమాకి పోయావు? అగ్ని సాక్షిపోయో.
ఎక్స్క్యూజ్ మీ కీ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, పెన్గుటి పేరు సాక్షి, అగ్ని సాక్షి. మనం చూసే సినిమా చాలా బాగుంది కదా. ఎక్సలెంట్ గా ఉంది. నాకు ఆ సినిమాలో ఒక సీన్ మాత్రం చాలా బాగా నచ్చింది. మనీషా కొయిరాలా, జాకీ షరాఫ్, నానా పాటకర్ లిప్ లో కాలు. హలో, ఎవరిని? ఎవరు పలికితే వాళ్ళని. నేను నీకు తెలుసా? ఆకాశంలో చంద్రుణ్ణి తార గుర్తుపట్టలేదా? నేను చంద్రున్నా. పని జోకులేస్తారండి మీరు. డోంట్ బి సిల్లీ. పద వెళ్దాం. ఏంటలా ఉన్నావు? ఏం లేదు. మరేం లేకపోతే ఎందుకంత డల్ గా ఉన్నావు? ఇందాక లిఫ్ట్ లో ఒక అమ్మాయి కనిపించిందే. ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంటే నాకెందుకు భయం వేసింది. ఆ మాత్రం దానికి భయం ఎందుకు? అంటే ఇంత ముందు అమ్మాయి నాకు ఎక్కడ కూడా పరిచయం లేదే. చూడండి, మీరు డాక్టర్ కదా. అవును. చాలా మంది పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చిపోతూ ఉంటారు. కరెక్ట్. అలాగే అమ్మాయి కూడా ఎప్పుడైనా వచ్చుండొచ్చు. అంత దానికి ఎందుకు ఇంత సీరియస్ గా ఆలోచించడం? అంతేనంటవా? యా. అయినా నాకెందుకు భయంగా ఉంది. వదలు. నేను వదలను. ఏయ్, ఇదే వద్దు. ఏదో కథ చెప్పి ముద్దు పెట్టుకుంటా అనుకుంటున్నావా? పెట్టుకుంటా. వద్దు వద్దు. ముద్దు పెట్టుకుంటా ప్లీజ్. వద్దు. పెట్టుకుంటా. ముద్దు ముద్దు. బిర్యానీ చేసి పెట్టు. బిర్యానీ వండుతావా? చికెన్ ఓకే, ఏదైనా మటన్ బిర్యానీ రెడీ చేసి పెట్టు. వెంటనే వచ్చేస్తున్నాం సార్. ఆగు, మందంటావేంటి? మందా? మందు కింద పెట్టుకోగా ఆగరా సార్. అనవసరంగా లేనిపోంది. అండ్ నువ్వు తప్పదంటే మరి అలాగే కనిద్దాం. ఇదిగో ఒక షరతు, నువ్వు ప్రతి పైసా నా దగ్గర కలెక్ట్ చేస్తానంటే నేను మీ ఇంటికి వస్తా, లేకపోతే రాను. అలాగే సార్, ఇచ్చేద్దరు కానీ రండి. పద. ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ తెరలేచేసరికి అమ్మకి ఊరు ప్రయాణం, అయ్యకి ప్రయాణ సంకటం, కొడుక్కి ప్రేమ వ్యవహారం, తండ్రికి పెళ్లి సంకటం. ఒరే, నువ్వు కామెంటరీ ఆపకపోతే నీ జామెంటరీ బద్దలైపో. ఇదేటండి, బ్యాంకాక్ లో బ్యాంక్ అదిరిపోయి ఉండాలి. బ్యాంగ్ ఏంటి? మీకు ఇచ్చి పెళ్లి చేయమని మేడం అడుగుండాలి. ఇదే బ్యాంక్ అంటే. ఈ విషయం నీకెలా తెలుసు? వీడి సీన్ రాస్తే జీవితంలో జరగాల్సిందే. ఈ సీన్ ఇప్పుడు రాసింది కదండి, ఎప్పుడో ఊహించి రాసింది. కావాలంటే మీ జేబులో ఉండదు, చూసుకోండి. నా జేబులో తీయండి, చదవండి. వడాఫోన్ కోసం యాడ్ ఇస్తే పొట్టుకొక్క మార్కెట్ పెరిగినట్టు కొడుకుని ప్రేమ కోసం పంపిన తండ్రికి పెళ్లి కుదిరింది. ఒరే, నువ్వు ఈ కథ రాయటం ఆప్ చేసారా బాబు? నువ్వు రాసినట్టే ఇక్కడ జరుగుతుందో, లేకపోతే ఇక్కడ జరుగుతుందంతా కాపీ కొట్టి నువ్వు రాస్తున్నావో నాకు తెలియట్లేదు కానీ నీ జర్కుల వల్ల మాకు ఫిట్స్ వచ్చేస్తున్నాయి. ఏంటి మళ్ళీ ఫిట్స్ వస్తున్నాయా? ఫిట్స్ సీత కాదు నాకు. సర్కస్ ఫీట్ లాపి నిజాలు చెప్పు. ఆ పేపర్ లాగి. ఇదా కుక్క పిల్ల, అదే వడాఫోన్ బిల్లు. ఇలా నువ్వు నిజాలు ఎంతకాలం దాస్తావో నేను చూస్తాను. నీకు గుడ్ న్యూస్, వెంకటరత్నం త్వరలోనే వస్తున్నాడు. మీరేంటండి సినిమా వాళ్ళు సెన్సార్ బోర్డులకు భయపడ్డట్టు మీరు ఈడికి భయపడతారా? రండి వెంకటరత్నం కలుద్దాం. వెంకటరత్నం అంటే నీలాగా డిస్కషన్ చేసి సినిమా తీసే రకం కాదు. ముందు మర్డర్ చేసి ఆ తర్వాత డిస్కషన్ పెట్టే రకం కదా. మరి అందుకే భయపడేది. తీసుకోండి. సూపర్. ఏంటండి? బిర్యానీ. సూపర్. ఏంటి మాటలా? టోటల్. ఓ, మీరచ్చి మా బావలాగే ఉన్నారండి. అవే కళ్ళు, అదే ముక్కు, అదే బోసుమూతి, అదే పట్టుదల. నేను పెళ్ళంటూ చేసుకుంటే మా బావనే చేసుకోవాలనుకున్నానండి. మరే ఎందుకు మానేశావు? ఇప్పుడు లేడు. ఏమైపోయాడు? దొంగ సచ్చినోడు టాక్సీ డ్రైవర్ని మోసం చేసి డబ్బులు గుంచుతున్నాడని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అలాగా, అయితే వస్తాను. ఎక్కడికండి? అంటే మీ బావ జైల్లో పెట్టారన్నావుగా, అదే టెన్షన్ గా ఉంది. వాడంటే దొంగ సచ్చినోడు. మీరు మంచి వాళ్ళేగా. ఉండనా అయితే ఇక్కడే సెటిల్ అయిపోతా, నీతోనే ఉండిపోతా. మరి మీ తమ్ముడు వస్తే? ఇదిగో సార్.
ఏంటి లేట్ అయిందేంటి? వస్తుంటే దారిలో సీసా పగిలిపోయింది సార్, మళ్ళీ ఇంకోటి తెచ్చాను. ఎలా పగిలిపోయింది? జాగ్రత్తగా తెద్దాం జేబులో పెడితే ఇలా జారిపోయింది సార్. అబ్బా నువ్వు చాలా మేధావిరా. మీ బ్రదర్ చాలా తెలివైనడు. సార్ మీరు మాత్రం మొహమాట పడకుండా రాత్రికి ఎక్కడే పడుకోవాలి. రాత్రి ఎక్కడే పడుకోవాలా? ఆ. ఓకే, మరి నువ్వు ఎక్కడ పడుకుంటావు? నేను అయితే ఓ పని చేయి, నువ్వేం చేస్తావంటే బయట పడుకో. తెల్లవారేసరికి నన్ను లేపకూడదు సుమా. 10 గంటలకి రా. మాటలు చూస్తుంటే ఏదో తేడా ఉంది. ఓ గంట కనిపెట్టి ఈ సంగతి చూడాలి. పార్దు బ్యాంకాక్ నుంచి వచ్చాడు. ఎదురుగా కాలేజీలో ఉన్నాడు. వెళ్ళండి. బాబు కొంచెం అడ్రస్ చెప్తారా? అరే మీ పల్లెటూరులందరికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? ఆ దురుసులో జూనియర్ ఎన్టీఆర్ లా కనిపిస్తున్నా సార్. ఏం కావాలి సార్ అడ్రస్. అబ్బో మళ్ళీ కొడతాడు. నాకు తెలియదు సార్ మా ఆవిడ కొంచెం చూసుకోండి. ఆవిడ లగేజారా? ఎలా ఇదిగో ఏం చదువుకున్నావు? ఏం చదువుకోలే. నీకు అవసరమా? ఎంతవరకు ఉండాలి అంతవరకు. సర్లే కూతంత పిల్లని చూస్తా ఉండు. ఆకలి ఎత్తున్నట్టు బిస్కెట్లు తీసుకొస్తా. వెళ్ళు వెళ్ళు. అంకుల్ పాస్ వస్తుంది అంకుల్. నా చేతిలో పెట్టి. అర్రడా! నువ్వు వెళ్ళవే. అమ్మో నాయను ఏం ఫ్యామిలీ రా నాయన. నా పిల్ల నా పిల్లలేరి. బిస్కెట్ల కోసం వెళ్ళింది లేరా? వచ్చా కొట్టి పెట్టరా. అది వెళ్తానంటే పంపిస్తావా? అది నా పిల్లవా నీ పిల్లవా? నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు వస్తుందా? వెయిట్ చేయి. అది రాదు, ఎవరితో లేచిపోయింది. ఆ బుక్క ముందు చెప్పాలి కదరా. నా పిల్ల ముందు చెప్తాను రా. ఉండరా, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చొస్తాను. నా పిల్లేరా? వాళ్ళు వచ్చేస్తారు కానీ లేచిపోయిందని నువ్వు తొందరగా వచ్చావేంటే? నేను లేచిపోవటం ఏంటి? ఉండు నీ సంగతి పోలీస్ స్టేషన్ లో చెప్తాను. మీ మొగుడు కూడా అక్కడికి వెళ్ళి వెళ్ళవే. మీ అమ్మ నాకు తెలియదురా. ఓ మీరా? వాడు దొరికాడా? దొరకలా. నేను అందరికి దొరికిపోతున్నాడు. ఎవడు పడితే వాడొచ్చి కొట్టి వెళ్ళిపోతున్నాడు. ఇది నీ ప్రాబ్లం కాదు, ఈ గెటప్ ప్రాబ్లం. ఏ వెంటనే గెటప్ చేంజ్ చేసి బట్టలు మార్చేసుకో. ఏంటి కోటి ఇంత లేటు? ఇప్పటి వరకు రాకపోతే నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఏదో యాక్సిడెంట్ అయిందేమో అనుకున్నా. టాక్సీ తాకెట్టు పెట్టి వచ్చేలోగా లేట్ అయింది. తాకట్టు పెట్టావా? నా కోసం టాక్సీ తాకట్టు పెట్టావా? ఏం కంగారు పడకు, మా మావయ్య రాగానే ఇడిపించేస్తాను. రాకపోతే రాకపోతే అమ్మేద్దాం. అమ్మేస్తారా? అవునయ్యా, అమ్మేస్తాడని కంగారు పడతావు. అమ్మేసి మళ్ళీ కొత్తది కొంటాం మా మావయ్య రాగానే. అసలు మామయ్య ఎక్కడున్నాడు రా నీకు? అక్కడికి వెళ్ళాను, టూలెట్ పోతుంది, తాళం వేస్తుంది. మామయ్య అత్తయ్య అన్న కథలు చెప్పి నన్ను వాడుకుని, నా కారు వాడుకుని, నా డబ్బు వాడుకుని, ఆఖరికి మా అక్కని. ఎంత తొందరగా తెలిసిపోయిందండి. కభీ కభీ ఐసా భీ హోతా హై. నో 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 నో, కభీ కభీ ఐసా జల్దీ భీ హోతా హై. చూడు బ్రదర్, ఓ స్మాల్ రిక్వెస్ట్. నీకు తెలిసిన ఓ టాక్సీ వాడి నెంబర్ ఏమైనా ఉంటే చెప్పు. టాక్సీ వాడా? అక్కర్లేదు, నేనే చూసుకుంటాను. ఇంకేమైనా చూసుకోవాలి. ఏమండి ఏమనుకోకండి. ఏంటి? మనం ప్రేమించుకున్న విషయం తెలియక మా తమ్ముడు తొందరపడ్డాడు. ఆడు తొందరపడితే పడ్డాడులే, మనమేం తొందరపడలేదుగా. అందుకే మనం కాల్ టాక్సీయా? ఏమన్నా రామస్వామి గారు, మన కథ మంచి మలుపు తిరిగింది. మరుపు తర్వాత తిరుగుదాం గానీ మర్డర్ ఎప్పుడన్నా చూసావా? కరెక్ట్ గా మన కథలో నెక్స్ట్ సీన్ అదే. కానీ ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నా. మర్డర్ చేయక్కర్లేదు గానీ ప్రాక్టికల్ గా చూద్దు గానీ. అయితే కెమెరా తెచ్చుకుంటున్నాను, ఏ ఛానల్ కన్నా కొంచెం అమ్ముకుంటాను. త్వరగా రావయ్యో. ప్రొడ్యూసర్ పోయాక ఫోటో తీసినా లాభం లేదు. ప్రొడ్యూసర్ ఆయన పోతే సినిమా ఎవరు తీస్తారండి? నీ అబ్బా, నీకు సినిమా ఆగిపోతుంది గోల తప్ప ఒక మనిషి ప్రాణం పోతుందని ఎవరికి బాధ లేదు. మీరందరూ ఇలా బాధపడిపోతే మాకు శవాలలోకి వస్తే మేమెలా బతకాలి? ఇదిగో మీరు ఎవరు బాధపడకుండా, దగ్గరుండి నేను చేస్తాను కదా మనోడు మర్డర్. గోపాలం, వద్దు బావా, నా మాట విను. ఇందులో నా తప్పేమీ లేదు. ఎక్కువ పెట్టిన బాణం, గురి పెట్టిన గన్నం వెనక్కి తీయకూడదు. ఏదైనా చెప్తాను. ఏమన్నా పిస్టల్ మీకు సరిగా గురి పెట్టడం వచ్చా పక్కడికి అన్న తగులుద్దా? రేయ్, నేను గనక బ్రతికున్నాను, నువ్వు పైకెళ్ళి కథలు రాసుకో. నా వెనకాల మీరు వచ్చేస్తారు కదా. Shut up. బావా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. ఎందుకు క్షమించాలి? నా చెల్లెలు బతకాలనుందా లేదా? నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో. కానీ నువ్వేం చేశావు? నా చెల్లెలు చెప్పిన ఆ మల్లేశ్వరిని చేసుకోనంటావా? ఏంటి బావా, నువ్వు కూడా మల్లీశ్వరిని చేసుకోమనే చెప్తున్నావా? అవునరా, చేసుకోక తప్పదు. ఇదేంటిది? ఈ క్యారెట్ ఇలా పడిపోద్ది అనుకోలేదే. నేను మళ్ళీ రాసుకొస్తాను. కానీ ఇదంతా మల్లీశ్వరిని మహారాణిలా చూడాలని ఇలా చేశాను. ఏంటి మళ్ళీ కోమాలకు పోతున్నావా? ఆహా, మళ్ళీ మ్యాటర్ లీక్ అయితే నేను వీక్ అయిపోతాను. అయినా నువ్వు చెప్పవనే నా నమ్మకం. నేను చెప్పను. సరే, ఆ రామస్వామి ఊరుకుంటాడా? నవ్వాడు. రేయ్, నీ పిట్ట కథ వెనకాల ఉన్న అసలు కథ తెలిసిందిరా. ఇది చాలు వెంకటరత్నం నిన్ను చంపడానికి. రేపు నీ పెళ్లి కాదు, ఈ రోజే నీ చావు. రెడీగా ఉండు. ఒరేయ్, సార్ ఇప్పుడు ఏం జరుగుద్దో? ఏం జరుగుతుందో జాగ్రత్తగా ఆలోచించి రాయి. ఈలోగా వాడిని మేనేజ్ చేసి వస్తాను. రేయ్ ఆగరా. పేషెంట్స్ వస్తా, బెడ్ రెడీ చెయ్యి. 10 నిమిషాల్లో వస్తా. సరే సార్.
శ్రీవారి పెళ్లి కొడుకు కోసం ఎలా ఉంది? నా పెళ్లి నీకు ఏడాకోళంగా ఉందా? ఇంతకీ క్లైమాక్స్ రాసి వచ్చావా? 3 రకాల క్లైమాక్స్లు రాశానండి. మూడెందుకు? ఏం జరుగుద్దో తెలియక 1 కొడుకు పాయింట్ ఆఫ్ వ్యూలో నిజం తెలిసి పెళ్లి ఆగిపోవడం, 2 మల్లేశ్వరి పెళ్ళొద్దంటాం. ఇంకేం మిగిలింది? రామస్వామి వెళ్ళి ఫుల్గా మీ ఫ్లాష్ బ్యాక్ వెంకటరత్నానికి చెప్పాడు. ఏ మొన్న హాస్పిటల్లో బయలుదేరిన రామస్వామి గారు ఇంతవరకు ఇంటికి చేరలేదు. వాడు ఏమైపోయాడో ఎక్కడున్నాడు? 10 నిమిషాల్లో వస్తారు అనుకుంటే పేషెంట్ తో వస్తారనుకున్నాను. మీరేంటి పేషెంట్ అయ్యి వచ్చారు? ఎలా జరిగింది సార్? అంబులెన్స్ గుద్దింది. అదృష్టవంతులకు అంతే. మరి ఇంకే నువ్వు కూడా వెళ్ళి అంబులెన్స్ తో గుద్దించుకురా. వెళ్ళు. యారా మొదటి క్లైమాక్స్ లో దెబ్బతిన్నావా? 2వ క్లైమాక్స్ లో మీరు దెబ్బతింటారులేండి. ఎలా? రామస్వామి వచ్చి మీ ఫ్లాష్ బ్యాక్ మొత్తం మీ అబ్బాయి చెప్పేస్తాడు. హాస్పిటల్లో ఉన్న రామస్వామి ఇక్కడికి ఎలా వస్తాడరా? స్ట్రెచ్చర్ మీద ఎగురుకుంటూ వస్తాడా? ఎటెళ్ళాలి సార్? వచ్చి మా వాడికి లెటర్ రాసి ఆడి చేతికి అందిస్తాడా? అది చూసి మా వాడు షాక్ అవుతాడా? కరెక్ట్ గా గ్యాస్ చేశారు. అదే జరుగుతుంది చూడండి. ఇక నుంచి మీ క్లైమాక్స్ మీరు రాసేసుకోవచ్చు. వస్తా. ఇదేంటిది? కష్టపడి 3 క్లైమాక్స్లు రాస్తే 3 రివర్స్ అయినాయి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.